హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాము. అలానే బాదం పాలండి, ఇదైతే పిల్లలకి చాలా ఇష్టమైనవి, ప్లస్ మెమొరీ పవర్ పెంచడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా యూజ్ అవుతాయి. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఇక్కడైతే నాకు పాత్రలు పెట్టే స్టాండ్ అయితే ఎక్కువ డస్ట్ అయిపోయింది, సో అందుకనేసి వాష్ చేద్దామని అయితే తీసానండి. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, మార్నింగే మనమైతే ఏమైనా వాష్ చేసి అవుట్ సైడ్ పెట్టామంటే తొందరగా డ్రై అయిపోతాయి, ప్లస్ మనకు అనేది టెన్షన్ అనేది ఉండదు. సో ఇక్కడైతే నేను కింద అలానే ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నాను, స్టాండ్ పెట్టేది. యాక్చువల్గా ఇక్కడైతే టైల్స్ అంతా డస్ట్గా ఉన్నాయండి, అందుకనేసి లైట్గా సర్ఫ్ వేసేసి అలానే సోప్ కూడా వేసి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటానండి, ఎందుకంటే గ్యాస్ సైడ్లో పెడతాము, అలా ఉండడం వల్ల మనకైతే యాక్చువల్గా ఈ స్టాండ్ అంతా గ్యాస్ ఆయిల్ అంతా పడడం వల్ల జిడ్డుగా అనేది ఉంటుంది. కాబట్టి మనం జస్ట్ 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువ జిడ్డు అయిపోదు. అలానే మనం ఎక్కడన్నా రూమ్ చేంజ్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటాయి. అప్పుడు ఎప్పుడైనా ఒకేసారి క్లీన్ చేసామంటే చాలా జిడ్డుగా ఉంటుంది, ప్లస్ చేయడానికి కూడా కుదరదు. 10 డేస్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకైతే వంటిల్లు అనేది చాలా నీట్గా కూడా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను ఉగ్గానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలానే నానబెట్టుకున్న బొరుగులండి. ఇవైతే ఒక 10 మినిట్స్ పైన నానబెట్టుకుంటే చాలు. ఇక్కడ యాక్చువల్గా అయితే కొందరు అయితే వాటర్లో తీసి పక్క పెడతారు, నేనైతే కొంచెం సేపు అయితే నానబెడతానండి. అలానే పుట్నాల పప్పు, ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకైతే పోపు దినుసులన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడైతే మీరు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే నేను పోపు దినుసులన్నీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేశాను, అలానే పచ్చిమిర్చి. ఇక్కడ మీరు కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ బట్టి వేసుకోండి. సో అంతా అయిన తర్వాత నేను నీట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ ఎక్కువ బ్రౌన్ కలర్ లాంటివి అవసరం లేదండి, మనం లైట్గా ఫ్రై చేస్తే చాలు. అలానే కట్ చేసుకున్న టమాటా కూడా వేసాను, కొంచెం కొత్తిమీర. ఇక్కడ టమాటో వద్దన్న వాళ్ళు నిమ్మ జ్యూస్ అయితే వేసుకోవచ్చండి, నేనైతే ఎక్కువ టమాటా వేస్తుంటాను. సో అందుకనేసి కొంచెం అంతా హాఫ్ టమాటా అయితే కట్ చేసుకొని వేసానండి. అంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇప్పుడు కొంచెము లైట్గా పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీతో గొజ్జులాగా ఉండే గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. అప్పుడైతే మనము ముందుగా పెట్టుకున్న బొరుగులను అయితే కలుపుకోవాలి. ఇక్కడ అంతా ఒకటేసారి వేయకండి, పొడి పొడిగా వేయండి, అప్పుడైతేనే మనకు తాలింపు అనేది అంతా బొరుగులకు అనేది పడుతుంది. ఉంటగా వేసామనుకోండి మనకు కలపడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ప్లస్ అంతటికి మిక్స్ అవ్వదు. సో ఇప్పుడైతే నేను బొరుగుల ఉగ్గాని అంతా మిక్స్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ కింద తాలింపు ఉంది కాబట్టి మనకంతా మొత్తము ఉగ్గాని అంతా కరెక్ట్గా అనేది ఫ్లేవర్స్ అనేది పట్టాలి, ప్లస్ సాల్ట్, కారాలు అనేవి బొరుగులకంతా సమానంగా ఉండాలి. కాబట్టి మనమైతే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఎక్కువ సిమ్లో పెట్టి చేసుకోండి, లేకపోతే ఆఫ్ కూడా చేసుకోవచ్చండి. మనమైతే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇదైతే. సో మధ్యలో నేనైతే కొంచెము కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. ఇలా పచ్చి కొత్తిమీర యాడ్ చేసామనుకోండి, నాటి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మధ్యలో కొంచెం కొత్తిమీర యాడ్ చేయడం కూడా. సో ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసి ఇంకొకసారి అయితే మిక్స్ చేశాను. ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఆల్రెడీ మిక్సీ జార్లో నేనైతే శనగపప్పు, కొంచెం ఉప్పు, కారం అనేది వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నానండి. సో ఇప్పుడంతా నీట్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకున్న పొడిని అయితే కలుపుకోవాలి. కొందరు ఇది సపరేట్గా తింటారు, ఇష్టం లేని వాళ్ళు మనకైతే డైరెక్ట్గా బొరుగుల్లోకి కలుపుకోవచ్చు. మేమైతే కరెక్ట్గా మాకు ఆ బొరుగులకు ఎంత సరిపోతుంది అనేది క్వాంటిటీ తీసుకొని నేనైతే బొరుగుల్లోకే మిక్స్ చేసుకుంటేస్తానండి. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ పుట్నాల పప్పు వేసాను కాబట్టి శనగపప్పు పొడి ఈ బొరుగుల్లో అనేది నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనం ఆల్రెడీ యాడ్ చేసిన బొరుగుల్లోకి ఇదంతా పొడినంతా కలుపుకున్నాం అనుకోండి, కరెక్ట్గా అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఈ పొడి కలుపుకుంటే కొంచెం ఉప్పు, కారాలు అనేవి తగ్గుతాయి, ఎందుకంటే చప్పగా చేస్తుంది ఈ పొడి కాబట్టి మనం కరెక్ట్గా వేసుకోవాలి ఉప్పు, కారాలు అనేటివి. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే తినాలండి, అందుకనేసి నేనైతే సర్వ్ చేసుకున్నాను ఇక్కడైతే. సో నేను ముందుగానే స్టాండ్ అయితే కడిగానని చెప్పాను కదా, ప్లాస్టిక్ది. సో ఇదైతే ఎండలో పెట్టాను టిఫిన్ చేసే కంటే ముందే. సో టిఫిన్ చేసిన తర్వాత అంతా అయితే డ్రై అయిపోయిందండి.
జస్ట్ 5 మినిట్స్ చాలు ఈ టైంలో మనమైతే డ్రై చేసుకోవడానికి. సో ఇప్పుడైతే నేనంతా తీసుకెళ్ళి వంటిల్లో అయితే పెట్టాను. ఆల్రెడీ మార్నింగ్ తిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. సో షింక్లో ఇవంతా నీట్గా వాష్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడైతే మనము మార్నింగ్ తిన్నవి కాఫీ లాంటివి ఏమన్నా ఉంటే ఎర్లీ మార్నింగే వాష్ చేసుకున్నామంటే మనకైతే ఆఫ్టర్నూన్ అలానే నైట్ అయితే రిస్క్ ఉండదండి. ఎప్పుడైతే మనము మార్నింగ్వి అలానే ఆఫ్టర్నూన్ పెండింగ్ పెట్టామంటే నైట్ అయితే హెవీగా అనిపిస్తాయి కాబట్టి సో మార్నింగ్ చేసినవి ఎప్పుడు చేసినవి అప్పుడైతే కడుక్కున్నామంటే మనకు రిస్క్ అనేది లేకుండా ప్లస్ మనకు టైం కూడా మిగులుతుంది. అందుకనేసి నేను ఎప్పుడు పాత్రలు అయితే అప్పుడైతే వాష్ చేసేస్తాను. సో ఇప్పుడైతే మేము డైలీ యూజ్ పాత్రలన్నీ అంటే మార్నింగే ఎక్కువ కడిగేస్తానండి. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ ఏమేమి యూజ్ చేసామన్నది అంతా నీట్గా వాష్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇవంతా వాష్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్నానండి. యాక్చువల్గా బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందనేసి చెప్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఉంది కాబట్టి వాటర్ అనేది తక్కువగా వాడుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను అంతా నీట్గా వాష్ చేసేసి అన్ని స్టాండ్లు అయితే పెట్టానండి. ఇక్కడ యాక్చువల్గా షింక్ కూడా అంతే, ఏ రోజు షింక్ ఆ రోజు వాష్ చేసుకున్నా అంటే మనకు కాక్రోచులు లాంటివి అలానే డస్ట్ ఎక్కువ జిడ్డు కూడా ఉండదండి. దీనికి ఎలాంటి చిట్కాలు చేయనవసరం లేదు. ఒకటే చిట్కా, ఎప్పుడు షింక్ అప్పుడు కడుక్కోవడమే అంతే. సో నేను డైలీ అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా షింక్ వాష్ చేస్తానండి. అందుకనేసి నా షింక్ అయితే డైలీ నీట్గా క్లీన్గా ఉంటుంది. సో ఇక్కడైతే ఈవినింగ్ అయితే టీ అయితే స్టార్ట్ చేసామండి. సో ఇక్కడైతే టీ పెట్టుకొని తాగాము. టీ అయిన తర్వాత నేనైతే మా పాపకి బాదం పాలు అయితే రెడీ చేశానండి. ఇక్కడైతే ఆల్రెడీ ఒక ఓవర్ నైట్ నానబెట్టిన బాదం గింజలు ఇవైతే పొట్టు తీసుకోవాలండి. ఎక్కువ పొట్టుతో ఎప్పుడు కూడా వేయకూడదు, ఎందుకంటే కొందరు పిల్లలకు డైజెషన్ కూడా కాదు. సో ఇక్కడైతే నేను పొట్టు అయితే ఒలుస్తున్నాను. ఇలా పొట్టు ఒలచడం వల్ల మనకైతే బాదం పాలలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంది, అలానే చదివింది గుర్తుండడం లేదు అన్న వాళ్ళకి ఒకసారి ఇలా బాదం పాలతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లస్ పిల్లలు బోన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయండి. సో ఇప్పుడైతే మనకు అన్నీ వాష్ చేసిన తర్వాత నాకైతే వంటిల్లంతా నీట్గా క్లీన్ అయితే అయ్యింది. సో ఈవినింగు ఇప్పుడైతే నేను జ్యూస్ కూడా రెడీ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను మిక్సీ జార్లో అంతా ఒలిచిన తర్వాత చిన్న మిక్సీ జార్లో అయితే వేసిన తర్వాత ఒక యాలక బుడ్డ అయితే యాడ్ చేశానండి. సో వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చక్కెర ఉందండి. ఇప్పుడు నేను యాక్చువల్గా పాలలో చక్కెర కూడా కలిపాను, అందుకనేసి గింజల్లో అయితే కొంచెం తక్కువ వేసాను. ఇదైతే జస్ట్ మనమైతే రఫ్గా గ్రైండ్ చేసుకుంటే చాలు, మిక్సీ జార్ పట్టుకుంటే చాలు. ఇప్పుడు పాలు కూడా పోసేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పుకున్నామంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీతో మనకైతే బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే మీకు పౌడర్ కావాలంటే సపరేట్గా దొరికే బాదం పౌడర్ ఇందులోకి కలుపుకోవచ్చండి. సో ఫైనల్గా మనకైతే బాదం పాలు కూడా రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ మా పాపకి అయితే ఇదైతే రెడీ చేశాను. యాక్చువల్గా లాస్ట్ ఎగ్జామ్ ఉందనేసి నిన్నైతే ఇవైతే రెడీ చేసి ఇచ్చానండి. సో ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్